ఒక అరణ్యం దీనంగా రోదిస్తోంది. ఆ రోదన నిజానికి ఆ అడవిది కాదు, మన బిడ్డల భవిష్యత్తు రోదనది. ఆ అడవి రోదన విని అందరికీ చెప్పడానికి వికారాబాద్ అడవుల్లో ఉండే దామగుండం ఫారెస్ట్ కి వెళ్ళాను. హైడ్రాకు మూసీ ప్రక్షాళనకు అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తున్న ఇదే తెలంగాణ ప్రభుత్వం మూసీ నది మూలాలతో పాటు ఇసా కాగ్నా నదుల మూలాలున్న వికారాబాద్ ఫారెస్ట్ కి చెందిన దామగుండం అడవిని వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేయడం కోసము కేంద్ర నౌకాదళానికి అప్పగించింది. హైదరాబాద్ కు ఆక్సిజన్ సిలిండర్ లాంటి ఈ అడవిలో నేవీ రేడార్ కేంద్రం ఏర్పాటు చేస్తే 12 లక్షల వృక్షాలు పోతాయి. 3000 ఎకరాలున్న ఈ దామగుండం అడవి వయసు 1000 ఏళ్లు. అలాంటి ఈ అడవిని జస్ట్ 3 ఏళ్లలో అంటే 2027 నాటికి ఒక టౌన్షిప్ గా మార్చేయబోతున్నారు. సుమారు 20 గ్రామాలకు చెందిన 60,000 మంది పశువుల కాపర్లకు లేస్తే ఈ అడవి మాత్రమే దిక్కు. మా మేక పిల్లలు దూళ్ళు అవి ఇబ్బంది అవుతుంది, జాలి వేస్తామంటున్నారు వాళ్ళు. ఈ ఫారెస్ట్ ఏరియాలో మనం జస్ట్ అలా చూస్తే చాలు ఏదో ఒక ఔషధ గుణాలు ఉన్న మొక్క కనిపిస్తుంది. అందుకే అంటారు దామగుండం పోతే యమగండం తప్పుతుంది అంటారు. అలాంటి దామగుండం ఫారెస్ట్ కి ఇప్పుడు నేవల్ రాడార్ స్టేషన్ ఒక యమగండం లాగా మారింది. రాడార్ కేంద్రం నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ఈ రిజర్వ్ ఫారెస్ట్ లో పక్షులు, అనేక రకాల వైల్డ్ యానిమల్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పి ఆందోళనలు ఉన్నాయి. ఈ రాడార్ కేంద్రం ఏర్పాటు చేస్తే అది మూసీ నదికి మరణ శాసనం అవుతుంది అని చెప్పి ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేవీ అధికారుల సౌకర్యం కోసం హైదరాబాద్ కి దగ్గరలో పెడుతున్న ఈ రాడార్ కేంద్రం వల్ల మొత్తం హైదరాబాద్ వరదల్లో చిక్కుకుపోతే, మూసీ నది ఎండిపోతే పర్లేదా? ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? నాకు మాత్రము అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈ వీడియోని మీ ముందు పెట్టిన తర్వాత ఇది జస్ట్ ఒక వీడియో చేసి అలా వదిలేయాలి అని అనిపించట్లేదు. అందుకే ఆ అడవి కోసం ఒకే ఒక్క అడుగైనా సరే ముందుకేయాలి అనిపించింది. పిడికిలి బిగించి పోరాడాలి అని అనిపించింది. ఆ మార్పు కోసం